భార్య అత్తవారింటి వేధింపులకు తాళలేక బెంగళూరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అదే తరహా వేధింపులతో ఢిల్లీకి చెందిన పునీత్ సూసైడ్ కు తెగబడ్డాడు. 2 చోట్ల డబ్బు కోసం పురుషుల్ని మహిళలు వేధించడంతోనే ఆత్మహత్యలు. దీంతో యావత్ పురుషలోకం భగ్గుమంటోంది. పురుషుల్ని రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. భార్య వేధింపులకు బలైపోయిన బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఘటన మరిచిపోకముందే మళ్లీ అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన వుడ్ బాక్స్ కేఫ్ యజమాని పునీత్, ఆయన భార్య మాణికా పహ్వా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మాణికా పహ్వా ఆమె కుటుంబ సభ్యులు పునీత్ ను వేధింపులకు గురిచేశారు. లక్షలు కావాలంటూ పదే డిమాండ్ చేశారు. ఈ వేధింపులు ఎక్కువ కావటం, వారు కోరినంత ఇవ్వలేక పునీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బివ్వకపోతే అంత చూస్తానని, మరిన్ని కేసులు పెడతానంటూ పునీత్ భార్య వేధించేదని అతని కుటుంబ సభ్యుల ఆరోపణ. డబ్బు ఇవ్వకపోతే చావంటూ ఆమె వేధించేదట. ఈ విషయాన్ని పునీత్ తన ఫోన్లో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ये मनिका को दिखाया गया है, हर चीज रिकॉर्डिंग है हमारे पास. आई एम गोना शेयर दैट ऑल्सो. सो लेट्स होप फॉर द बेस्ट एंड आई एम स्टिल वेटिंग फॉर माई ब्रदर्स जस्टिस. यार मकसद तो देखो, एक बात बताओ, मकसद तो कभी नहीं पता होता ना किसी को. अब मैंने तो ये चीजें एज आपको प्रूफ के साथ दिखाई है. मोटिव आप उससे पूछो कि उसने क्यों करा. डेथ से पहले भी जब मोशन 1 साइन हो चुका है तो उस लड़की ने क्यों पहले तो अकाउंट किसी का हैक करा. అంతేకాక పునీత్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఆయన భార్య మాణిక హ్యాక్ చేసి ఇతర వ్యక్తులతో అనుచితంగా చాటింగ్ చేసింది. విడాకులకు అప్లై చేసుకున్న తర్వాత విడివిడిగా ఉన్నారు పునీత్ మాణిక దంపతులు. విడిగా ఉన్నప్పుడు తన కుమారుడు ఆనందంగా ఉండేవాడని, దాన్ని చూసి ఆయన భార్య తట్టుకోలేకపోయిందని పునీత్ తల్లి ఆరోపించారు. 2016లో పునీత్ మాణికాల వివాహం జరిగింది. 2 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్న వీరి విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాణిక వేధింపులు భరించలేక పునీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పార్లమెంటు వరకు వెళ్లింది. భార్య నిఖితా సింఘానియా వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టడంతో పాటు గంటకు పైగా వీడియోను రికార్డ్ చేశాడు. భార్య, ఆమె కుటుంబం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వివరించాడు. విడాకులు ఇవ్వడానికి ఒక న్యాయమూర్తి కూడా 5 లక్షలు డిమాండ్ చేశాడంటూ అప్పట్లో అతుల్ సూసైడ్ వీడియోలో ఆరోపించారు. వివాహ వేధింపులు, విడాకుల చట్టాలు, మనోవర్తి, ఇలా అన్ని అంశాలు మహిళలకు అనుకూలంగా ఉండటంతో మగవాళ్లు నలిగిపోతున్నారని, అందుకే సూసైడ్స్ వరకు వెళుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు, భార్యను భర్త కొడితే కేసు పెడతారు, కానీ అదే భర్తను భార్య కొడితే మాత్రం నో కేసు. పెన్నాం కొడతారు, ఏం చేస్తాం, ఈ జమాన్ అట్లా అయిపోయింది మన మొగోళ్ళది. కొట్టి ఏం చేస్తాం, ఇగో కొడుతుంది బెట, నువ్వు పొద్దుగాలరా కొడుతుంది పెన్నామన్న. ఆడవాళ్లకు అనుకూలంగా చట్టాలు ఉండటంతో మగవాళ్లు నలిగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వరకట్న కేసులు పెట్టగానే భర్తను, వారి కుటుంబాన్ని కూడా జైలుకు పంపుతున్నారు. ఇలాంటి వాటికి బాధితులైన మగవారు న్యాయపరంగా తేల్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిపై దేశంలో ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. అతుల్పై ఆయన భార్య మొత్తం 9 కేసులు పెట్టింది. జడ్జి సమక్షంలోనే డబ్బులు చెల్లించకపోతే చావంటూ బెదిరించింది. కేసు సెటిల్మెంట్ కు ముందుగా ₹1,00,00,000, తర్వాత ₹3 కోట్ల ఇవ్వాలని ఆయన భార్య డిమాండ్ చేసింది. నెలవారీ ఖర్చులకు 2 లక్షలు కావాలని కోరింది. కేసు వాయిదా కోసం అతుల్ బెంగళూరు నుంచి బీహార్ కు 40 సార్లు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లినప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసేవారు. ఇవ్వకపోతే గొడవ పెట్టేవారు. తనను వేధించిన వారిని శిక్షించాలంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు అతుల్. ఈ సమాజంలో మగాడు బతకాలన్న భయంగా ఉంది. సమాజంలో ఎలా ఉందంటే మగాడు కన్నా ఆడలు బెటర్ అనిపిస్తుంది. అంటే మగాడు అని ఒక గుర్తింపు ఇవ్వడం, ఇప్పుడు ఆధార్ కార్డులో ఓటు గుర్తింపు కార్డులు ఎలాగెత్తున్నాడు, అలాగే మీరు ఒక మగాడు ఒక గుర్తింపు ఇవ్వమని చెప్పి అడుగుతున్న స్టేజ్కి వచ్చారు. ఆఖరికి పురుష సమాజం ఎక్కడ ఉంది పురుష సమాజం? 490 పెడతారా, ఎంసీలు పెడతారా, డిగ్రీస్లో పెడతారా, మొత్తం రకరకాలన్ని కేసులు పెట్టి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. మగవారిని మగవులు ఏటీఎంలా వాడుకుంటున్నారని, ఈ సంస్కృతికి టాటా చెప్పాలంటూ భార్య బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమపై చట్టపరమైన మారణకాండ జరుగుతోందన్నారు. భారత్లో మగవుల కన్నా మగవారి ఆత్మహత్యలే ఎక్కువ. 2023లో భర్తను భార్య చంపిన కేసులు 306, 2023లో 517 ఆత్మహత్య కేసుల్లో మానసిక వేధింపుల వల్ల 235 మంది, కుటుంబ హింస వల్ల 22 మంది, వివాహేతర సంబంధాల వల్ల 47 మంది,
తప్పుడు కేసుల వల్ల 45 మంది, ఇతర కారణాల వల్ల 168 మంది చనిపోయారు. మానసిక వేధింపులు అంటే భార్య లేదా ఆమె తరపు వారి నుంచి తప్పుడు కేసులు, బెదిరింపులు. ఎన్సీఆర్సీ సమాచారం ప్రకారం 2022లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో మగవారు 71.8% కాగా ఆడవారు 28.2%. అంటే ఆత్మహత్యల్లో ఆడవారి కంటే మగవారివి 3 ఎక్కువ. అందుకే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పురుషులు. దేశంలో మహిళల రక్షణ కోసం 6 ప్రత్యేక చట్టాలున్నాయి. మగవారికి ఒక్కటి లేదు. భర్తపై భార్య, ఆమె తరపు వారు దాడి చేస్తే దిక్కు లేకుండా పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే మగవారికి రక్షణ కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మహిళా రక్షణ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని స్వయంగా సుప్రీంకోర్టే చెబుతున్నా కనీసం అడిగే దిక్కు లేదంటున్నారు భార్య బాధితులు.